నెక్స్ట్ వీక్ నుండి మనం జకరియా గ్రంథంలోని ఎక్కువ విషయాలను, అనేకమైన విషయాలను వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆహ్, దానిని గూర్చిన లోతైన విశ్లేషణ, లోతైన ఆలోచనలు, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనకి జకరియా గ్రంథం పట్ల దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనకి కనిపిస్తా ఉంటది. మెయిన్‌లీ దేవుని యొక్క ప్రణాళికని. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని మనము ఒక 3 లేయర్స్‌గా చూడాలి. ఏ అధ్యాయాన్ని తీసుకున్నా, ఏ వచనాన్ని తీసుకున్నా. నేను జస్ట్ ఆహ్, జకరియా గ్రంథంలోకి వెళ్ళే ముందు ఒక నరేషన్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటది అంటే, జకరియా గ్రంథాన్ని కాదు, ఏ పుస్తకాన్నైనా, ఏ వచనాన్నైనా మనం బైబిల్ గ్రంథంలో తీసుకుంటా ఉన్నప్పుడు, మనం మొదటిగా దాన్ని 3 లేయర్స్‌లో చూడాలి. 3 లేయర్స్‌లో చూడాలి. ఒకటి బైబిల్ త్రూ ఔట్ బైబిల్. త్రూ ఔట్ బైబిల్ మొత్తం కూడా ఒకే విషయాన్ని సుస్పష్టంగా చెప్తా ఉంది. అండ్ అదంతా ఒకే స్టోరీగా మనం చూడాలి. ఒకే కథనంగా మనం చూడాలి. ఆహ్, లైన్ టు లైన్ ఒకదాని వెంబడి ఒకదాన్ని, ఒకదాని వెంబడి ఒకదాన్ని. అంతేగాని ఒక పర్టిక్యులర్ పాయింట్ ఒకటి తీసుకొని, ఇదే అది అని చెప్పే ప్రయత్నం గాని, లేకపోతే ఇది సెపరేట్ అని చెప్పే ప్రయత్నం గాని మనం చేయకూడదు. మరలా చెప్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనము ఇంపార్టెంటే. స్టార్టింగ్ నుండి ఆదికాండము మొదటి దాని నుండి, మొదటి వచనం నుండి, ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ప్రతి లైన్ ఒకదానికొకటి, ఒకదానికొకటి లింక్ అయిన ఒక కథనం అది. చక్కగా ఒక సందర్భాన్ని బట్టి సందర్భం, సందర్భం పక్కన సందర్భం ఉంటది. సో, మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక వచనాన్ని చదివి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడమో, లేకపోతే దాన్ని మనం తీసుకొని ఇంకొక దాన్ని వదిలేయడమో చేయడం వల్ల మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మొదటి నుండి చివరి వరకు, మొదటి నుండి చివరి వరకు ప్రతి వచనము కూడా చాలా ఇంపార్టెంట్‌తో కూడుకున్న విషయం. అండ్ దానికి ముందు సందర్భం ఏంటి? దాని తర్వాత జరుగుతున్న సందర్భం ఏంటి? అనేది తెలుసుకోకుండా మనం ముందుకెళ్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సుంటది. అంటే దాన్ని అర్థం చేసుకోవడంలో. ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోమని నా మనవి. రెండో లేయర్ ఏంటంటే, మనం చదువుతా ఉన్న బుక్కు మొత్తం కూడా ఒకే సందర్భాన్ని బేస్ చేసుకుంది అనే విషయం. రెండోదేంటంటే, ఆ వచనంతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ 3 మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, కొన్ని సార్లు మనం ఏదో ఒకటి ఫెయిల్ అవుతాం. సో, అలా కాదు. మూడిటిలిని మనం అర్థం చేసుకోవాలి. మొత్తం బైబిల్ గ్రంథంలో ఆ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ బుక్‌లో ఆ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అండ్ ఆహ్, ఆ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాన్ని మూడిటిని మనం అర్థం చేసుకోకపోతే గనక ఇబ్బందులు పడతాం. నా మాటలు అర్థమవుతున్నాయి కాబట్టి. నేను మరలా చెప్తా ఉన్నాను నా ప్రియ సహోదరులారా! మనము ఈ జకరియా గ్రంథం బుక్ ఏంటి అన్న ఈ రిలేటెడ్‌గా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో! కాదు. మనము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మీకు అర్థమవుతది. ఓహో! బైబిల్ గ్రంథంలో ఆ బుక్కుతో ఈ వచనం రిలేట్ అయ్యిందన్నమాట. ఈ దర్శనం ఈ బుక్కుతో రిలేట్ అయిందన్నమాట. అనే మాటలు మీకు అర్థమవ్వాలి అంటే గనక త్రూ ఔట్ బైబిల్ స్టడీ మొత్తం క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలి అని నా ఉద్దేశ్యం. అండ్ నెక్స్ట్ వీక్ నుండి పీపీటీస్ మీకు ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉంచుతాము. ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతా ఉంది. నేనిప్పటి వరకు 2 విషయాలు చెప్పాను. ఒకటి గ్రంథం యొక్క విభజన ఏంటి అనేది చెప్పాను. 2 గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్పాను. 3 ఈ గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ముఖ్యమైన ఉద్దేశ్యం. అసలు ఈ గ్రంథం రాయబడింది ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 520, 518 సంవత్సరాల్లో రాయబడింది అనే ఒక విశ్లేషణ ఉంది. ఎందుకు ఎలా ఎలా చెప్పగలరు మీరు అనంటే కొన్ని మాటలు మనకి క్లియర్‌గా అర్థమవుతది. దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరం అని మనకి క్లియర్‌గా కనబడతా ఉంది. సో, అది ఎప్పుడు, ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే అది క్రీస్తుకు పూర్వం 520 అట్లా ఉంది అని. అండ్ ఈ గ్రంథాన్ని గూర్చిన ఆలోచనలు మనం చేస్తా ఉన్నప్పుడు దీనికి రిలేటెడ్‌గా మనము చూస్తే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1, 2 వచనాలు, 6 అధ్యాయము 14 వచనాల్లో మనకి జకర్యా కనబడతా ఉంటాడు. జకర్యా. అండ్ ఈ జకర్యా గారితో పాటుగా
ఆ పక్కనే ఉన్న బుక్ ఏదైతే ఉందో 'హగ్గయి.' వీరిద్దరూ కూడా సమకాలికులు. ఆ 2 బుక్స్ ప్యారలల్ బుక్స్. ఒకే టైమ్‌లో రాయబడిన బుక్స్. ఒకే పరిస్థితులకి అద్దం పడతా ఉంటాయి. ఒకే పరిస్థితుల్ని చూపిస్తా ఉంటాయి. సో, ఈ దర్శనాలున్నాయి. దర్శనాలంటే చాలా ఇంట్రెస్టే అని అనుకుంటున్నాను. సో, దర్శనాలున్నాయి. ఆ దర్శనాలను గూర్చిన వివరణ మనము తీసుకునే ప్రయత్నం ఈ బైబిల్ స్టడీలో చేస్తాము. సో, బావుంటది బుక్కు. నేనైతే అష్యూరెన్స్ ఇవ్వగలను. మీరు గనక ప్రతి వారం రెగ్యులర్‌గా దీన్ని అర్థం చేసుకుంటూ ఫాలో అయితే ఇది చాలా చాలా కనబడుతా ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ప్రభువు మనసు కనబడుతుంది. నేను ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకొనొచ్చి, ఈరోజు నా ధ్యానాంశాన్ని ముగించాలని ఆశపడతాను. ఆహ్, నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను. ఆ క్వెషన్‌కి కొంచెం రిలేటెడ్‌గా ఎవరైనా ఆన్సర్ చేస్తే మనం ముందుకెళ్దాం. ఏంటంటే మోషే భక్తుడు ఫరో దగ్గరికెళ్తాడు. కదండీ! నా మాట అర్థమవుతుందా? ఎవరైనా ఒకళ్ళు రెస్పాండ్ అవుతారా? ఓకే. రైట్. అర్థమవుతుందండి. గుడ్. ఇప్పుడు మోషే వెళ్ళినప్పుడు ఫరో కొ ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? దేవుడే ఫరో మనసుని కఠినపరిచాడని ఉంటదండి. వెరీ గుడ్. దేవుడే ఫరో మనసుని కఠినపరిచాడు. సరే బావుంది. దేవుడు ఫరో మనసుని కఠినపరిచి దేవుడు ఫరో మనసుని కఠినపరిచినప్పుడు హలో! దేవుడు ఫరో మనసుని కఠినపరిచినప్పుడు, మరి ఎర్ర సముద్రం పాయలుగా చేసిన తర్వాత ఫరోని, ఆళ్ళ కుటుంబాన్ని లేతే ఫరోని, ఆయన సైన్యాన్ని ఎందుకు ముంచేశాడు? అండ్ ఫరో యొక్క లేతే ఐగుప్తులో ఉన్న ప్రథమ ఫలములన్నిటిని అంటే దట్ మీన్స్ మొదటి కుమారుల్ని ఎందుకు చంపేసాడు? అంత కోపం ఎందుకొచ్చింది? ఆయనే హృదయాన్ని కఠినపరిచాడు గదా! హలో! నా మాట అర్థమైందండి? ఆ! రైట్. మరి దానికి జవాబు? ఒకటే ఆయన మహిమను వాళ్ళు కనపరుచుకోవడానికి ఓకే. గుడ్. ఇంకా? హలో! తమ్ముడు చెప్పు. వాళ్ళు ఏవైతే దేవతల కింద ఆరాధిస్తున్నారో, ఏవైతే హ్మ్. పురుగుల్ని వాటిని దేవతల కింద ఆరాధిస్తున్నారో, అవే హ్మ్. వారిపై దాడి చేసినప్పుడు అవి హ్మ్. దేవతలు కాదు. దేవుడనేవాడు ఒకడున్నాడని వారు తెలుసుకోవటానికి. అదొకటి. ఓకే. గుడ్. మీ ఆన్సర్స్ అన్నీ కరెక్టే. ఎందుకంటే నేనెందుకు ఇలాంటి క్వెషన్స్ అడుగుతుంటానంటే అప్పుడప్పుడు ఆహ్, ఒక్కొక్కరి వ్యూ ఒక్కొక్కరుంటది. అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి. సో, సుమంత్ థాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. చాలా మంచి విషయాన్ని చెప్పావు. ఇంకా? ఇజ్రాయెల్ ఇంకా ప్రజలు ఎవరైనా? అమ్మా! యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. ఇజ్రాయెల్ ఇశ్రాయేలు ప్రజలు ప్రజలు దేవునికి మొర్రపెట్టినప్పుడు మొరపెట్టారు కదన్నా! అన్ అవునమ్మా. అవునవును. అంటే వాళ్ళక్కడ బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. వెరీ గుడ్. సో, ఓకే. దాన్ని బట్టి బానిసత్వం నుండి విడిపించడానికి కానీ ఎక్కడో నేను ఒక మాట ఏమంటానంటే, దానికి ఫరో మనసుని, హృదయాన్ని ఆయన ఎందుకు కఠినపరచాలి? ఆయన కఠినపరచడం ఎందుకు? మరలా వాళ్ళనే ఆయన ఎందుకు శిక్షించడం? తనను మహిమపరుచుకోవడానికి గాని. హ్మ్. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆహ్, ఒక చోట నుండి నేనందుకే ఒక చోట ప్రశ్న ఉంటే, ఇంకొక చోట సమాధానం ఖచ్చితంగా దొరుకుతది. బైబిల్ గ్రంథంలో. అందుకే మనము కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి అని అంటాను. ఎవరు ఇశ్రాయేలీయులకు అమ్మ నేను మిస్ అయ్యాను. ఒకసారి ఉండది ఎక్కడ చూడాలి? ఓకే. క్వీనీ. ఇశ్రాయేలీయులకు గొప్ప సాక్ష్యం తీసు తీసుకురావడానికి అయ్యుండొచ్చన్న. ఓకే. గుడ్.
మీరు చెప్పిన వాటిలో ఏది రాంగ్ కాదు. అన్నీ కరెక్టే. నేను మరలా చెప్తున్నాను. మీరు చెప్పిన వాటిలో ఏది రాంగ్ కాదు. అన్నీ కరెక్టే. మనం ఆలోచిస్తే అర్థమవుతది. దేవుని మనసు ఎరిగిన మీరంత కరెక్ట్‌గానే చెప్తున్నారు. నేను దీనికి ఎడిషన్‌గా ఇంకొక ఒక చిన్న విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అదంటే, అసలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తునకు అప్పగించింది దేనికి అంటే, ఎందుకంటే వాళ్ళ మీదకి కోపమొచ్చింది. వాళ్ళు చేస్తా ఉన్న పాపం విషయంలో, వాళ్ళు చేస్తా ఉన్న తప్పు విషయంలో. అయితే దీనికి నేను ఇద్దామనుకున్న క్లారిఫికేషన్ ఏంటంటే, జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద హ్మ్. నేను హ్మ్. బహుగా కోపించున్నాను. ఎలయనగా నేను కొంచెం హ్మ్. కోప్పడగా కీడు చేయవలనన్న హ్మ్. తాత్పర్యము హ్మ్. వారు సహయులైరి. తాత్పర్యంతో వారు సహాయులైరి. అర్థమైందా? ఉమ్. అర్థమైందా? ఇది అర్థమవ్వాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతది. ఎలా అంటే ఆహ్, మా స్కూల్ ఉందనుకోండి సపోజ్. మా స్కూల్‌లో పిల్లలుంటారు. పేరెంట్స్ వస్తారు. వచ్చినప్పుడు ఆళ్ళంటారు, "మా వోడికి ఏమైనా చెప్పండి. ఏదైనా చేయండి. మీరు అవసరమైతే కొట్టండి. కానీ వాళ్ళకి చదువు రావాలి" అని చెప్తారు. సరే అలా చెప్పారు కదా! అని చెప్పి పాపం నాలాంటి ఆవేశపరుడు గట్టిగా ఓ దెబ్బేసాడు. ఆడికి వాత తేలిపోయింది. తర్వాత రోజు ఆ పేరెంట్ ఏం చేస్తాడు? గొడవకొస్తాడు. ఎందుకు? ఆ కొడుకు మీద ఆళ్ళకున్న ప్రేమ. ఆ కూతురు మీద ఆళ్ళకున్న ప్రేమ. అరే! మరి వా ఆ తర్వాత వచ్చిన వెంటనే నేను అడుగుతాను. సార్ మీరే గదా కొట్టమన్నారు. అందుకే కొట్టాను. మీకు పాఠం చెప్పినప్పుడు కొట్టమన్నారు కదా! అని అంటాను. అప్పుడు ఆళ్ళేమంటారు? పాఠం చెప్పినప్పుడు కొట్టమన్నాను సరే సార్. మీరేదో నేర్పించడానికి కొట్టమన్నాను గానీ అలా వాతొచ్చేసేలా కొట్టేత్తారా? అసలు మీరు మనుషులా? పశువులా? అని చెప్పి మళ్ళా నన్ను కొట్టడానికొస్తారు. తండ్రి తండ్రి ప్రేమ అట్లాగే ఉంటది. నేను తండ్రిగా ఉన్నా కూడా అవతల టీచర్ మీదకి అలాగే ఎళ్తాను. ఎందుకు అంటే నాకు ప్రేమ. మరి అంతకు ముందు రోజు ప్రేమలాగా అప్పజెప్పానా ఆళ్ళకి? కాదు. వాళ్ళకి ఏదో పాఠం నేర్పించాలని నేను అప్పజెప్పాను. మీరు ఇందాక ఆన్సర్ కూడా చెప్పారు. కొంతమంది ఇదే ఆన్సర్ చెప్పారు. కాకపోతే నేను వాక్యాన్ని చూపించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంతే. ప్రేమ లేక కాదు కొడుకంటే. కొడుకంటే ప్రేమ లేక కాదు. కానీ ఏదో నేర్పించాలి అనే ఆశతోటి అక్కడ అప్పజెప్పడం. కానీ ఆ ఆశతో అప్పజెప్పినప్పుడు అవతల వ్యక్తి కోపంతో లేదా పగతో నా పిల్లల మీదకొస్తున్నప్పుడు నేను ఊరుకోను కదా! అదే తండ్రి ప్రేమ. దేవుని యొక్క మనసదే. చూడండక్కడ నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపిస్తున్నాను. ఎందుకంటే నేను కొంచెము కోపపడగా నేను కొంచెం కోప్పడి ఆళ్ళకి అప్పజెప్పేసాను. ఏది ఐగుప్తులో ఉంచినా, లేతే బబులోనులో ఉంచినా, లేతే బానిసత్వంలో ఉంచినా, లేకపోతే ఏదో ఒక బలహీనతలో ఉంచినా, బలహీనతతో ఉంచినా, రోగంతో ఉంచినా, బాధతో ఉంచినా, వ్యాధితో ఉంచినా, అది పూర్తిగా మనల్ని ఆధీనంలోకి తీసేసుకునేంత వరకు దేవుడు చూడడు. ఎందుకంటే దాని నుండి పాఠం నేర్పాలని ఆశపడతాడు తప్ప, దాని నుండి ఆహ్, ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుని మనం బలపడాలని ఆశ తప్ప అయింది. ఆయన ఉద్దేశంలో మనము శిక్షింపబడడం అనేది ఎంత మాత్రం గాదు. మనము తప్పు జేసినప్పుడు దేవుడు దావీదుని తప్పు జేసినప్పుడు, పాపం జేసినప్పుడు ఆహ్, కొంత ఆ శిక్షకి అప్పగించాడు. కానీ ఆ శిక్ష పడతా ఉన్నప్పుడు దావీదు ఎంత పెయిన్ అయితే అనుభవిస్తాడో తండ్రిగా దేవుడు కూడా అంతే బాధని అనుభవిస్తాడు. అంతకంటే ఎక్కువ బాధని అనిపిస్తాడు. నిజమే. కొన్ని సార్లు మనల్ని కొంత శిక్షకి అప్పగించినప్పుడు మళ్ళా బాధపడితే, మళ్ళా ఆ దెబ్బ తగిలితే తల్లి ఎలా అయితే తల్లడిల్లిపోయి మళ్ళా వచ్చి
ఆహ్, ఆయింట్‌మెంట్స్ రాస్తదో, లేకపోతే దగ్గరికి తీసుకొని అలా కదం, ఇలా కదం అని ఏడుస్తదో, గుండెలు పగిలిపోయేలాగా అరుస్తదో, దేవుడు కూడా అంతే. దేవుని యొక్క మనసు అంతే. అన్యజనులకు అప్పగించినప్పటికి, అన్యజనులు మరలా మన మీదకి లేస్తే గనక దేవుడు ఊరుకునే దేవుడు కాదు. మీరు ఆలోచించండి దేవుని యొక్క మనసు. మనము తప్పు చేసినా, లేకపోతే ఇబ్బందిగా అనిపించినా, మనము ఇంకొకళ్ళ చేతులకి వెళ్తున్నాము అన్నప్పుడు దేవుడు అప్పగించడానికి ఇష్టపడినా, ఒకవేళ వాళ్ళు మన మీద పగసి తీర్చుకునే అంత కోపం ఆళ్ళకొచ్చిందంటే గనక వెంటనే దేవుడు ఊరుకోడు. నేను ఈ మాట చెప్తా మీతో ఏం చెప్తున్నానంటే, ఒక విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా మీ చేతికి ఎవరైనా విశ్వాసి దొరికితే, భలే దొరికాడురా అని జెప్పి ఇంకా తొక్కేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే దేవుడు అది అప్పజెప్పింది నీ మీద ప్రేమతో కాదు. వాళ్ళకి పాఠం నేర్పడానికి. సో, అప్పుడు మీరేం జేయాలంటే, ఆ పాఠాన్ని ప్రభువు యొక్క మనసుతో నేర్పించాలి. ఇంకోటేంటంటే, మనం ఎప్పుడైనా పాపం జేసి, లేకపోతే తప్పు జేసి, ఇబ్బందిగా ఒకవేళ ఎవరి చేతికైనా దొరికిపోతే కంగారు పడకండి. వాళ్ళు కీడు చేయాలనుకున్న ఆ కీడుని మనకు రానివ్వడాయన. నేను ఉన్నవాడిని. నేను మీతో కలిసి నా మనసు దేవుడు అంటాడు. నేను మీతో కలిసి ఉంటాను అని చెప్పి. అదే కృప. అదే కృప. కృప అంటే వేరే అర్థమేమీ లేదు. మనల్ని కష్టాల నుండి బయటికి తీసేయడం కాదు. మన కష్టాల్లో ఆయన మనతో ఉండడం. అందుకే కదా పౌలు గారు అంటారు. ప్రభువా ఏం చేయను అని అడిగితే ఆయన అంటాడు గదా! నాకు బలహీనత ఉంది. ఏం చేయనంటే, నీ బలహీనత నేను తీసేస్తాను. నువ్వు బలపడిపో అని అనడు. నీ కష్టం నేను తీసేస్తాను. నువ్వు అనడు. లేకపోతే నీ రోగం నేను తీసేస్తాను. నేను తీసేస్తాను. దేవుని చిత్తమైతే అయన్నీ తొలగిస్తాడు. కానీ ఆయన అంటాడు, నా కృప నీకు చాలు. ఈ బలహీనతలో నువ్వు బలం పొందుకుంటావు. సో, మన బలహీనతల్లో మనకు తోడైన దేవుడు. మన కష్టాలను తీసేయడం ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కష్టాలలో మనము శక్తిని పొందుకొని అనేకులకు మాదిరికరంగా మారడం. అలాంటి క్రమంలో ఎవరైనా మన మీద పగ సాధిస్తే గనక, ఎవరైనా మన మీద పగ సాధిస్తే గనక, ఆ పగని చూస్తూ ఊరుకునేవాడు కాదు. వాళ్ళని శిక్షించే దేవుడు. ఇదే ఈ జకర్యా గ్రంథ సారాంశం. దేవుడు తన ప్రజలను ఎందుకు అన్యజనులకు అప్పగించాడు అనేది చెప్తారు. అన్యజనులకు అప్పగించిన తర్వాత అన్యజనులు ఎలా బిహేవ్ చేశారు అనేది చెప్తారు. అన్యజనులు బిహేవ్ చేసిన బిహేవియర్‌ని బట్టి వాళ్ళకెలాంటి శిక్ష విధించాడు. దేవుడు మరలా తన ప్రజలను తనను ఎలా విడిపించుకొని, తను ఎలాంటి ఉద్దేశాలతో అయితే చివరికి ఎలా తన ప్రజలని ఉంచాలని ఆశపడుతున్నాడో తన మనసు విప్పి చెప్తాడు. ఇదే ఈ బుక్. చిన్నగా బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఈ బుక్‌లో దేవుని మనసు తెలుస్తది. దేవుని ఆలోచన తెలుస్తది. దేవుని ప్రణాళిక తెలుస్తది. దేవుని ఉద్దేశాలు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ప్రజలుగా మనం జీవించాల్సిన జీవన విధానం తెలుస్తది. ఇవి మనమందరం కలిసి జకర్యా బుక్ ద్వారా అనేక విషయాలు నేర్చుకుందాం. ఆ రీతిగా మనమందరం ఉండులాగున దేవుడు తన కృపను చూపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.